with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా ఏ దిల్ హే ముష్కిల్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కరణ్ జోహర్ గారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్, అనుష్క శర్మ, అలానే ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారి వంటి వారు లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 28 అక్టోబర్ 2016 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రేక్షకులను చాలానే ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది మన ప్రీతం గారు. ఈ సినిమాలో ప్రతి ఒక్క సాంగ్ ఒక్కొక్క ఆడిముత్యం అనే చెప్పాలి. నాకైతే ఈ సినిమాలో అన్ని పాటలు చాలా అంటే చాలా ఇష్టం. ఈ సెకండ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కి గాను, బెస్ట్ లిరిసిస్ట్ కి గాను అండ్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కి గాను ఈ సినిమా అవార్డ్స్ అందుకుంది. సినిమా విషయానికి వచ్చేస్తే ఫస్ట్ గా అయాన్ సాంగర్, మన రణబీర్ కపూర్. తన ఒక సింగర్. తన నాన్ ఫిల్మీ సాంగ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంటాడు. అండ్ హీ టెల్స్ ద స్టోరీ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్ ఇన్ అ ఫ్లాష్ బ్యాక్. లండన్ లో కొన్ని సంవత్సరాల క్రితం అయాన్ అలీజ్ ని కలుస్తారు ఒక డిస్కోలో. అదేనండి మన అనుష్క శర్మని. అండ్ దే హుక్ అప్ విత్ ఈచ్ అదర్. వాళ్ళొక్కరి గురించి ఒకరు తెలుసుకుని మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. తర్వాత ఎవరి పార్ట్నర్స్ వాళ్ళని చీట్ చేస్తున్నారని తెలుసుకుని దే బ్రేకప్ విత్ దేర్ లవర్స్. అయాన్ ఏమో లీసాతో బ్రేకప్ చెప్తారు అండ్ అలీజ్ ఏమొచ్చి ఫైజల్ ఖాన్ తో బ్రేకప్ చెప్తుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వీకెండ్ ని కలిసి గడపడానికి ప్యారిస్ వెళ్తారు. అయాన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అలీజ్ బట్ తనకు ఆ విషయం కన్ఫెస్ చేయడు. ఎందుకంటే తన దృష్టిలో తిను ఓన్లీ ఫ్రెండ్ అన్నట్టు ఉంటది కాబట్టి. ఒక రోజు అలీజ్ అనుకోకుండా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి డీజే అలీని కలుస్తుంది. అండ్ దాట్ గాయ్ మళ్ళీ వాళ్ళిద్దరి ప్యాచప్ కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఇనిషియలీ కన్ఫ్యూజ్డ్ గా ఉన్న డీజే అలీ అంటే ఎక్కడో కొంత ప్రేమ అయితే ఉంది. సో షీ డిసైడ్స్ టు గో విత్ డీజే అలీ. సో అన్ఇంటెన్షనల్ గా షీ స్టాప్స్ హ్యాంగింగ్ అవుట్ విత్ అయాన్. అండ్ అక్కడ కమ్యూనికేషన్ సీజ్ అయిపోద్ది. కొన్ని రోజుల తర్వాత అలీస్ కాల్స్ అండ్ ఇన్వైట్స్ అయాన్ టు హర్ వెడ్డింగ్ విత్ అలీ ఇన్ లక్నో. అలీ అయితే చాలా ఇదైపోతాడు అని హియరింగ్ దిస్. లైక్ ఇదంతా నిజంగా జరుగుతుందా, అసలు ఏంటి అని చెప్పేసి. ఆ పెళ్లి సమయంలో అయాన్ అలీస్ కి చెప్తాడు తిను తనని ఎంత ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి. బట్ తను ఆ టైంలో రిజెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి అయాన్ వెళ్ళిపోతాడు. హీ గోస్ టు దుబాయ్. అక్కడ సబాని కలుస్తారు. షీఈ్ అ ఓల్డర్ వుమన్ అండ్ అ పోయెట్. అయాన్ ని కన్సోల్ చేస్తుంది and gives him a book with her poetry and number on it. అయాన్ తన పోయట్రీ చదివి మెస్మరైజ్ అయిపోతాడు. 3 నెలల తర్వాత అయాన్ సబాకి కాల్ చేసి సబా ప్లేస్ దగ్గర ఉన్నాను అండ్ హీ వాంటెడ్ టు మీట్ హర్ అని అడుగుతాడు. వాళ్ళొక క్లబ్ లో కలుస్తారు. దే డాన్స్ టుగెదర్ అండ్ లేటర్ దే హ్యావ్ గుడ్ టైమ్ టుగెదర్. ఆ తర్వాత ఒక ఆర్ట్ గ్యాలరీలో సబా వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ని కలుస్తాడు. Who tells him that one-sided love is not a weakness but rather empowering అని అంటాడు. ఎందుకంటే it isn't shared, one doesn't even need the presence of the beloved. ఇట్లా ఫుల్ మోటివేషన్ వచ్చేస్తుంది అనమాట. అయాన్ who had blocked Aliza from contacting him all the ways finally calls and reconnects with her. ఈ మాటలని విన్న తర్వాత అలీజ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తన ఫ్రెండ్షిప్ ని ఎంత మిస్ అయ్యాను అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తుంది. అలీజ్ ఎప్పుడు తన హ్యాపీ లైఫ్ గురించి చెప్పాలనుకున్నా తిను సభా పిక్చర్స్ అన్ని పంపించి తనని జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తాడు. బట్ అలీజ్ అయితే అయాన్ మూవ్ అయిపోయాడేమో అనుకుంటుంది. ఆ తర్వాత స్టోరీ ఏమై ఉంటది? వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇట్లానే మంచిగా కంటిన్యూ అయి ఉంటదా, లేదు అంటే ప్రేమగా మారుంటదా? ఐ నో అలీజ్ కి పెళ్ళైపోయింది, కానీ వాట్ ఇఫ్ షీ కమ్స్ బ్యాక్? వెల్, ఇదంతా తెలుసుకోవాలి అంటే నువ్వు ఏ దిల్ హే ముష్కిల్ సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా ఏ దిల్ హే ముష్కిల్.